సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. ఎవరు కది ఏంటి? నా బంగారానికి మేము ఇక్కడ పూజ చేస్తుంటే నువ్వు డాన్స్ చేస్తున్నావా? పోవే, నీ పని చెప్తానుండు. నానా బంగారు, లేచి హార్లిక్స్ తాగి నిద్రపోమ్మా. లే నాన్నా, ఇంత టైం అయింది ఇంకా లేవేంటి నువ్వు? బంగారు లే నాన్నా, లే. నా అమాయకుడేంటి ఇలా వినాయకుడైపోయాడు? అమ్మమ్మో, ఇది వాళ్ళకి తెలిస్తే తెలియకుండా కవర్ చేయాలి. నువ్వేంటి ఇక్కడ డిస్టర్బ్ చేయక నిద్రపోతున్నాడు? వెళ్ళి వెళ్ళు. ఓకే ఓకే డాడీ. ఎందుకే మీ డాడీని పిలుస్తావు ఇప్పుడు? ఏం లేదు, నీ కొడుకి జోల పాట పాడడానికి. ఏంటమ్మా రండి డాడీ రండి. ఏంట్రా? మన పూజ కూడా అయిపోయింది. అవును, వీడింకా లేవనే లేదు చూడండి. అయ్యయ్యో, వినాయకుడు పాలే తాగుతాడు అనుకుంటే ఏకంగా బెడ్డెక్కి పడుకున్నాడండి. ఆపద్ బాంధవా అనాథ రక్షక వినాయక కాపాడయ్యా కరుణించయ్యా. అయ్యయ్యయ్యయ్యా. ఏయ్ దండం పెట్టుకోవే. ఏమండి మీరు కూడా దండం పెట్టుకోండి. మేము కింద దండం పెట్టాం, ఓవర్ యాక్షన్ వద్దు. ఇంతకి వాడెక్కడే? స్వామి వినాయక. వినాయకుడి కన్నా వీడికే పొట్టెక్కున్నట్టుంది. శుక్లాం భరధరం విష్ణు. ఓ మంచి డాడీనిచ్చావు. శశివర్ణం చతుర్భుజం. అంతకన్నా మంచి మమ్మీనిచ్చావు. ప్రసన్న వదనం జాయేద్. ఓ మంచి సిస్టర్నిచ్చావు. సర్వ విఘ్నోపశాంతయే. ఎంతో గ్లామర్. వెయిటున్న నాకు అంత మంచి ఫ్యామిలీని ఇచ్చావు. ఈ రోజు నా సిస్టర్ ఎగ్జామ్స్. తన పేపర్ కరెక్ట్ చేయి, కంప్యూటర్ మిస్టేక్ చేయి. స్వామి నా చెల్లెల్ని పాస్ చేయి. ఈ చిన్న ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేస్తే నీ పెద్ద ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. నీ తమ్ముడు కుమారస్వామి చూడు, ఇద్దరు పెళ్లి చేసుకుని ఎంత హ్యాపీగా సెటిల్ అయిపోయాడు. మొదలెట్టావా? నువ్వేమో అమ్మలాంటి అమ్మాయి దొరికితేనే పెళ్లి చేసుకుంటా అని మొండిగా ఎదురు చూస్తున్నావు. నిన్ను చూస్తే నీలాగే ఉన్న నాకు పెళ్లి అవుతుందో లేదో అని భయం వేస్తుంది. అబ్బా, నీకు విషయం తెలుసా? చెప్పు. ఈ సిటీలో అందమైన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. స్వామి ఈ గెటప్ లో వద్దు, నీకు జీన్స్, టీషర్ట్, ప్యాక్స్, షూ అన్ని కొనిస్తాను. అదంతా వేసుకుని కలర్ఫుల్ గా నాతో వస్తే ఒకటేంటి 10 మంది అమ్మాయిలు పెళ్లి చేసుకుని పరమశివుడి ఫ్యామిలీలోనే పెద్ద ఫ్యామిలీగా సెటిల్ అయిపోవచ్చు. ఇది మన డీల్. ఓకేనా? తొక్కల డీల్. నిర్విఘ్నం కురువే దేవే సర్వకార్యేషు సర్వదా సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకం దేవి నారాయణి నమోస్తుతే. ఇప్పుడున్న యూత్ టూ మచ్ టాలెంటెడ్. దేవుడికే ఐడియాలు ఇచ్చేస్తారు. హలో అమ్మా. ఎక్కడికి రా వెళ్ళావు? ఇంటికొస్తే గుడికి వెళ్ళాను అబద్ధం చెప్పు, ఓకేనా? గుడికే వచ్చాను, నేనెందుకు అబద్ధం ఆడాలి? అడుగు డాడీ. ఏంట్రా ఆడుకుంటూ అలా వస్తున్నావు? ఎక్కడికి వెళ్ళావు? ఏయ్, ఇక్కడ అడుగుతుంటే అక్కడేం చూస్తున్నావురా? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నిజం చెప్పు. గుడికి. సరే అబద్ధం చెప్పు. గుడికి. డాడీ మీరుండండి, నేను అడుగుతాను. ఒరే అన్నయ్య, నువ్వు నిజము చెప్పొద్దు అబద్ధం చెప్పొద్దు. రాత్రి పడుకున్నావా? పడుకున్నా. ఓకే. మార్నింగ్ లేచావా? లేచా. బయటికి వెళ్ళావా? వెళ్ళా. ఎక్కడికి వెళ్ళావు? గుడికెళ్ళా. నాన్న నా వల్ల అమ్మ స్వాతి, ఏం చేసావురా? నాన్నోయ్, చెల్లికి కళ్ళు తిరిగినట్టున్నాయి. మీరు ఎందుకంటే టెన్షన్ పడతారు? వాడు గుడికి వెళ్ళనని చెప్తున్నాడు కదా, మీకు అసలే హై బీపీ. అమ్మో, మీకేమైనా అయితే నా తల్లి గోవిందా. ఏమండి, నేనున్నాను కదా, నేను అడుగుతాను, సరేనా? బాబు బుజ్జి, నా బంగారు కొండ, నిజం చెప్పినానా? ఎక్కడికి వెళ్ళావు? అమ్మా, నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నిజమే చెప్పునానా. గుడికి. పోనీ అబద్ధమైనా చెప్పరా? గుడికి. అయ్యో లక్ష్మి. నాన్న, అమ్మకి లో బీపీ అనుకుంటా. నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? వద్దురా
వద్దు ఇంక నిన్నేమీ అడగను. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నాకు అసలే హై బీపీ. నేను వస్తాను, వదిలే. నిజం చెప్పినా నమ్మట్లేదు, అబద్ధం చెప్పినా నమ్మట్లేదు. వినాయక, నన్ను ఏం చేయమంటావు స్వామి? నువ్వు నోరు మూసుకుని కామ్గా ఉండరా బాబు. అరే, మా చెల్లి ఎగ్జామ్స్ పాస్ అయింది, స్వీట్స్ తీసుకుంటారా. ఏంట్రా అంత డల్గా ఉన్నారు? మనం ముందు మనీ ఎవరని చెప్పారా? ఎరా పాట బాలేదా? నువ్వు బాలేదురా, ఎతవ డాన్స్ నువ్వులే. ఓకే. ఇటు చూడు, అడు గర్ల్ ఫ్రెండ్ ఎవరన్నా పెళ్లి చేసుకుందని పార్టీ ఇచ్చాడు. ఇప్పుడు ఎంత అవసరం? మరి ఇడు బాత్రూమ్ లో షేవింగ్ చేసుకున్నందుకు పార్టీ ఇచ్చాడు. ఒరే, ఆనందానికైనా బాధకైనా మందు ఉండాలిరా, అప్పుడే నా దగ్గర ఒక 100 ఉందిరా. ఎక్కడ జేబులోనా బ్యాంకులోనా? జాతర రిస్క్. తీరా నీ దగ్గర ఎంత ఉందిరా? 500. అమ్మని అమ్మ, పార్టీ గ్రాండ్ అవుతురు. చెప్పేదేనమ్మా, 500 ఉంటే అందులో 450 కరెంట్ బిల్ కట్టాను. ఇక నా దగ్గర మిగిలింది 50. ఎవరా తీసుకో. నీ పరిస్థితి ఏంట్రా? వద్దురా, అడగొద్దు, చాలా తక్కువ ఉన్నాయరా. ఎంత? 100 రూపాయి. వేస్ట్ గారు. ఇది లాస్ట్ వీక్ చూపించు 6 రూపాయ. అది ఎప్పుడో ఖర్చు అయిపోయింది, ఇది కొత్త రూపాయి. కావాలా? తీసుకో. ఎవడ దాడి పెట్టుకున్నా ఎవడికి మందు రాదురా. కరెక్టేరా. ఏం చేస్తాం? మందు గురించి మాట్లాడేటప్పుడు స్వీట్ సెంటర్ పెట్టే మూత. ఎక్స్క్యూజ్ మీ, ఎనీ ప్రాబ్లం? మై హెల్ప్ యూ? అబ్బా, మన మీద 1000 రెట్లు పెట్టరా బాబాయ్. ఏంటి ఫుల్ ఎంజాయ్? ఆఫ్ కూడా సరిపోవట్లేదు ఇక్కడ, ఫుల్ ఒకటి. ఏంటి బాబాయ్. అది కాదు బాబాయ్, దగ్గర కష్టాలు ఉన్నాడంటే అందరం కలిసి డబ్బులు పోగు చేసి హెల్ప్ చేస్తున్నాం. యూత్ అంటే ఇలా ఉండాలి. ఉండండి. అది ఎంజాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరెప్పుడు ఇలాంటి మంచి పనులు చేస్తూనే ఉండాలి. ఎంజాయ్. ఓకే, క్యారీ ఆన్. అబ్బా, బాబాయ్ ధర్మదాతరా, నా రూపాయి నాకు ఇచ్చాడు కదా. అంటే నీ చెల్లెలు పాసా? పాస్ అయింది పంతులు గారు. నువ్వు మామూలుడివి కాదు. చూడు ఆయన, నువ్వు అమాయకుడు కావచ్చు, కానీ ఆయన వినాయకుడు. తేడా వచ్చిందనుకో, తొడగొట్టి తొడంతో కొడతాడు. భగవంతుడికి కావాల్సింది జీన్స్ ప్యాంటు టీ షర్టు కాదు, చక్కగా కొబ్బరికాయ కొట్టు. ఇది నువ్వు పట్టు. అలాగే పంతులు గారు. శుభం. నాయనా, నేను కొట్టమంది కొబ్బరికాయ కెడతలు కాదు. కొబ్బరికాయ కొడితే గుడి ప్రాంగణం దగ్గర వెళ్ళి పైన పరమశివుడికి వినిపించాలి. అది కొబ్బరికాయ కొట్టే పద్ధతి. జై వినాయక. కొంప ముంచావు కదరా. ఏమండి, ఏమైనా దెబ్బ తగిలిందా? ఏంటినైనా ఇలా చేసావు? ఓసారి అక్కడ చూడు. ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నట్టుంది. ఇప్పుడు జనాలందరినీ వేసుకొని వచ్చేస్తుంది. పంతులు గారు, ఏంటి ఐడియా ఇచ్చింది మీరు, వాళ్ళు ఏమిచ్చినా సగం మీకే. అయ్యయ్యో, నన్ను ఇచ్చావు కదరా వెదవది. వాళ్ళు హులం చేసేస్తారు. అమ్మా, ఎరా గుళ్ళోకి వచ్చింది అమ్మాయిల తలలు పగలగొట్టడానికా? చూసావా? ఎరా, నీ వల్ల అమ్మాయికి ఎంత దెబ్బ తగిలిందో చూసావా? చేసిందంతా చేసి ఎంత అమ్మాయి కూడా నిలబడున్నాడో చూసారా? వీడిని వదలదు, పోలీసులకు పట్టించాల్సిందే. పోలీసులకు నన్నొద్దు, వీడిని పట్టించాను. హలో, ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నారు? ఎవరు కావాలని కొట్టరు. ఎనీహౌ థాంక్స్, బయలుదేరండి. మనం జంపు. కొబ్బరికాయ కొట్టడం కొత్త? కాదు, మీకు తగలడం కొత్త. సారీ అండి. ఈసారి కొట్టేటప్పుడు చుట్టుపక్కల చూసుకొని కొట్టండి. మళ్ళీ గుడికి ఎప్పుడు వస్తారండి? దేనికి? ఈసారి కొట్టినప్పుడు మిమ్మల్ని చూస్తూ కొడదామని.